అస్మత్ శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. శ్రీరాముడు మహావిష్ణువు దశావతారాల్లో ఓ అవతారం. కానీ అన్ని అవతారాల్లోకి విశిష్టమైన అవతారం, మనుషులకు ఓ పాఠంలా అధ్యయనం చేయాల్సిన అవతారం ఈ రామావతారం. ఎందుకంటే ఈ రామావతారంలో రాముడు ఎలాంటి మహిమలు ప్రదర్శించడు, ఎలాంటి అతీత శక్తులు చూపించడు. ఓ సాధారణ మానవుడిలాగానే జీవితాంతం కనిపిస్తాడు. అంటే ఓ మనిషి ఎలా బతకాలో తానే ఓ ఉదాహరణగా ఓ భగవంతుడు మనిషి కోసం చేసి చూపించిన అవతారం ఈ రామావతారం. మిగిలిన అవతారాల్లా కాకుండా వ్యక్తిత్వ విలువలకు, నైతిక నియమాలకు శ్రీ రామావతారంలో విశేష ప్రాధాన్యం ఉంటుంది. మానవ ఆదర్శాలకు ఆరాధ్యమూర్తి, మత్వాల కలబోత ఈ శ్రీరాముడు. సత్యం, ధర్మం అనే రెండు చక్రాల జీవన రథంలో ఎలా ముందుకు పయనించాలో రామాయణం సామాన్యుడికి దారి చూపుతుంది. అసలు రామ అనే పేరులోనే చాలా అర్థం ఉన్నది. అందుకే రాముడు మనిషికి ఆదర్శప్రాయుడు, మార్గదర్శి. రావణుడు రజోగుణంతో పెచ్చరిల్లాడు. కుంభకర్ణుడు తమోగుణానికి దాసుడయ్యాడు. విభీషణుడు సత్వగుణాన్ని అవలంబించాడు. సత్వగుణమే సాటిలేని మేటిదని విశదపరచడానికే రావణ కుంభకర్ణాదుల్ని రాముడు వధించి విభీషణుడికి పట్టం కట్టాడు. అష్టాక్షరి, పంచాక్షరి మహామంత్రాల్లో రా మా అనే రెండు అక్షరాల్ని భద్రాక్షరాలుగా, జీవాక్షరాలుగా అభివర్ణిస్తారు. ఆ రెండు అక్షరాల సంపుటీకరణే రమ్యమైన రామం. భద్రో భద్రయ అంటూ వేదం ఉపదేశించిన సుభద్రకరమైన భద్ర బీజాక్షరాలకు సహకారం భద్రాచల రాముడు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు.